ఒక చల్లటి హాలోవీన్ రాత్రి పంప్కిన్ టౌన్ అనే ఊరిలో పిల్లలు అందరూ కలర్ఫుల్ వేషధారణల్లో సందడి చేస్తున్నారు. దెయ్యాలు, మాంత్రికులు, రాక్షసులు, సూపర్ హీరోలుగా. కాని ఊరి బయట గుసగుసల అడవిలో ఒక చిన్న భూతం బూటూ ఉండేవాడు. ఇతర భూతాల లాగా భయంకరంగా ఉండకుండా బూటూ చాలా మంచివాడు, స్నేహ సౌహార్దంగా ఉండేవాడు. కాని అతను ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. ఒక హాలోవీన్ రాత్రి పిల్లలు అందరూ ఆనందంగా మిఠాయిలు సేకరిస్తూ ఊర్లో తిరుగుతుంటే బూటూ వారిని చూస్తూ అసహ్యంగా తల వంచుకున్నాడు. నేను వెళ్లి వాళ్లతో ఆడతే నన్ను చూసి పారిపోతారా అనుకుని ఆగిపోయాడు. అప్పుడు బూటూ ఓ చిన్నపిల్ల లిలీని చూశాడు. ఆమె ఒక ఫేరీ వేషధారణలో ఒక గుమ్మడికాయ పొలం దగ్గర ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె ముదురు మొహంతో ఉంది. బూటూ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు, నీవెందుకు దుఃఖంగా ఉన్నావు? లిలీ ఆశ్చర్యపోతూ, ఓహ్, నీవు నిజమైన భూతమా? కాని నువ్వు భయంకరంగా లేవు. బూటూ చిరునవ్వుతో అన్నాడు, నాకు భయపెట్టడం రావదు. నేను కూడా మీలాగే స్నేహితులను కలవాలని అనుకుంటున్నాను. లిలీ చెప్పింది. ఆమె తన మిఠాయిల సంచి పోగొట్టుకుంది. బూటూ ఆమెకు సహాయం చేయాలని భావించాడు. బూటూ గాలిలో సన్నగా తేలుతూ ఊరి నలుమూలలా వెతికాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక చెట్టు కొమ్మ మీద ఆ బ్యాగ్ చిక్కుకుపోయి ఉంది. తన భూత శక్తితో మెల్లగా దాన్ని కిందికి తీసుకువచ్చి లిలీకి ఇచ్చాడు. లిలీ ఆనందంతో, ధన్యవాదాలు బూటూ. నువ్వు నాలోకెలా ఉత్తమ మిత్రుడివి. అమ్మాయి బూటూను పట్టుకుని ఊరికి తీసుకెళ్ళింది. అందరికీ వినిపించండి. ఇది నా కొత్త మిత్రుడు, బూటూ. ఆ మాట విన్న పిల్లలు భయపడలేదు. అందరూ బూటూను అభినందిస్తూ, హుర్రే! బూటూ, మిత్రుడా అని కేకలేశారు. ఆ రోజునుంచి బూటూ ఒంటరిగా ఉండలేదు. ప్రతి హాలోవీన్కు పిల్లలందరితో కలిసి ట్రిక్ ఆర్ ట్రీటింగ్ చేసేవాడు.